హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే విష్ణు ముఖ్య పాత్ర నటించిన కన్నప్ప మూవీ అయితే విడుదల ఉంది. ఈ కన్నప్ప మూవీలో ప్రభాస్ కూడా నటించారు. అయితే ఈ మూవీ యొక్క షో ప్లాన్ అయితే చేశాం. మా బైన్సా థియేటర్లో 11:15 మార్నింగ్ షో అయితే ప్లాన్ చేశాం. మూవీ ఎలా ఉంది ఏంటన్నది షో కంప్లీట్ అయిన తర్వాత చెప్పబోతాను. ప్రస్తుతానికి అయితే మూవీ షో చూడడానికి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, రోడ్ సైడ్లో అయితే ఉన్నాము. మరి కొద్ది దూరంలో థియేటర్ అయితే ఉంది. ఇక్కడ భగత్ సింగ్ చౌక్ అని ఉంటుంది. చౌక్ పక్కనే థియేటర్ ఉంటుంది. థియేటర్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. పబ్లిక్ అందరు లోపలికి వెళ్ళిపోయారని చెప్పచ్చు, ఎందుకంటే మాకు కాస్త లేట్ అయిందని చెప్పవచ్చు. థియేటర్ హాల్లోకి అయితే వెళ్ళబోతున్నాము. టికెట్ను కూడా లోపలనే తీసుకుపోతున్నాం. మా దగ్గర క్యాష్ లేదు కాబట్టి పే చేసి టికెట్ చేసి తీసుకుపోతున్నాం. అందుకే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. మాకు ఈ షో చూడడానికి కాస్త లేట్ అయింది కాబట్టి కాస్త తొందరపాటులో వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఈ తొందరపాటు. చూడండి, మొత్తానికైతే షో స్టార్ట్ అయిపోయింది. లోపలికి వెళ్ళేసరికి శివుని రూపంలో అక్షయ్ కుమార్ ఎంట్రీ కూడా వచ్చేసిందని చెప్పవచ్చు. అలాగే శ్రీ విష్ణు యొక్క ఎంట్రీ కూడా వచ్చేసిందని చెప్పాలి. అలాగే హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఎంట్రీ కూడా వచ్చేసిందని చెప్పాలి. చూస్తూ మోహన్ బాబు ఎంట్రీ, ఒక సాంగ్తో పాటు మోహన్ లాల్ ఎంట్రీ కూడా వచ్చేసింది. అలాగే ఇంటర్వెల్ కూడా అయిపోయిందని చెప్పాలి. ఇంటర్వెల్ బ్రేక్ అయిందో లేదో మళ్ళీ షో స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. మరో సాంగ్ అయిందో లేదో క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్తో పాటు ప్రభాస్ ఎంట్రీ కూడా వచ్చేసిందని చెప్పాలి. ఇలా చూస్తూ క్లైమాక్స్తో పాటు అన్ని సాంగ్స్ కూడా అయిపోయి మూవీ అయితే కంప్లీట్ అయిందని చెప్పాలి. ఈ షో అయితే కంప్లీట్ అయిపోయింది. థియేటర్ నుంచి పబ్లిక్ అందరికి బయటకు వెళ్తున్నారని చెప్పవచ్చు. మరి మూవీ ఎలా ఉంది అన్నది వీడియోలో చెప్పబోతున్నాం, చూడండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే మంచు విష్ణు యొక్క కన్నప్ప మూవీ షో అయితే కంప్లీట్ అయింది. మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మంచు విష్ణు తిన్నడు అనే పాత్ర దగ్గర నుంచి శివలింగాన్ని రాయిగా భావించే తను కన్నప్పగా మారి శివునికి భక్తునిగా ఎలా మారారు అన్నదే ఈ సినిమా స్టోరీ. అయితే మంచు విష్ణు కన్నప్పగా మారి శివ భక్తులు ఎలా అయ్యారు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరి అయితే కన్నప్ప స్టోరీ సింపుల్గా ఉన్నప్పటికీ ముఖేష్ కుమార్ డైరెక్టర్ అయితే తన స్టైల్లో 3 గంటల సినిమాను తీర్చిదిద్దారని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కన్నప్ప స్టోరీలో కాస్తంత మార్పులు చేర్చి ఈ సినిమాను 3 గంటలు తీర్చిదిద్ది తన డైరెక్షన్ పర్ఫార్మెన్స్తో డైరెక్షన్ అయితే చేశారని చెప్పాలి. ఈ చిత్రంలో మంచు విష్ణు పాత్ర తన నటనకు తగ్గ న్యాయం చేయడమే కాకుండా అనుకున్న దానికంటే మించి ఎమోషనల్గా తన పాత్ర ఉందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ స్లోగా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం గుడ్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమా అందరికీ ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ ఎంట్రీతో పాటు మిగతా నటీనటులు అందరూ చాలా బాగా నటించారు. మంచు విష్ణుతో పాటు హీరోయిన్ ప్రీతి ముకుందన్ మోహన్ బాబుకు మెప్పించే పాత్రలో ప్రభాస్ అయితే తన తగిన న్యాయం చేశారని చెప్పాలి. ప్రభాస్ ఎంట్రీ చాలా అద్భుతంగా అదిరిపోవడమే కాకుండా తన నటనతో అద్భుతంగా నటించడమే కాకుండా పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారు. ఎందుకంటే ఈ చిత్రంలో అంత బాగా ప్రభాస్ రుద్ర పాత్రలు అయితే నటించారు. అలాగే ఈ చిత్రంలో మంచు విష్ణు ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ అయితే ఆకట్టుకోవడమే కాకుండా చాలా అద్భుతంగా ఈ సీన్స్ అయితే ఉన్నాయని చెప్పాలి. అలాగే మోహన్ బాబు మంచు విష్ణు ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా ఈ సినిమాకు మెయిన్ హైలైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ సినిమా సాంగ్స్ అని చెప్పాలి. శివునిపై వచ్చే సాంగ్స్ అన్ని ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో స్టేఫన్ డేవిస్ అందించిన మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఒక రొమాంటిక్ సాంగ్తో పాటు శివునిపై వచ్చే అన్ని సాంగ్స్ కూడా చాలా బాగా అందించారని చెప్పాలి. అలాగే మంచు విష్ణు శివలింగానికి మధ్య వచ్చే సాంగ్స్ కూడా అద్భుతంగా ఉందని చెప్పాలి. అంత బాగా స్టేఫన్ డేవిస్ అయితే ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అలాగే ఇంటర్వ్యూలకు ముందు వచ్చే గెస్ట్ రోల్ మలయాళ నటుడు మోహన్ లాల్ కూడా తన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా మంచు విష్ణు మోహన్ లాల్ మధ్య వచ్చే ఈ సీన్స్ అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. వీరిద్దరితోనే ఇంటర్వ్యూలు పూర్తి అవుతుందని చెప్పాలి. 6 రోల్లో అయితే మోహన్ లాల్ చాలా బాగా నటించారు. ఇక అక్షయ్ కుమార్ శంకరుని పాత్రలో, పార్వతి పాత్రలో కాజల్ అగర్వాల్, హీరోయిన్ ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, బ్రహ్మానందన్ వంటి పాత్రలైతే
చాలా బాగా తమ పాత్రకు తగ్గ న్యాయం చేయడమే కాకుండా పర్ఫార్మెన్స్ కొట్టేశారు. అలాగే మిగిలిన నటీనటులందరూ కూడా చాలా బాగా నటించారు. ఈ చిత్రంలో వచ్చే ఫైట్స్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేవని చెప్పాలి. సినిమాటోగ్రఫీతో పాటు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ విధానం అయితే చాలా బాగుంది. అయితే కన్నప్ప స్టోరీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఎందుకంటే కన్నప్ప స్టోరీ కొందరికి తెలిసిన వాళ్ళు ఉంటారు, కొందరు తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఈ స్టోరీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి నాకైతే ఈ చిత్రం చూసినంత మాత్రాన చాలా బాగా అనిపించిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ అయితే సూపర్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఫైనల్గా ప్రభాస్ మంచి విష్ణు కోసం అయితే ఈ సినిమా ఒకసారి అయితే చూసేయచ్చు. మరి ఈ చిత్రం మీరు చూసినట్లయితే ఎలా ఉందో ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడంతో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.